హాయ్ అండి. హలో అందరికీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మొక్కజొన్న గింజలతో ఒక రెసిపీ అయితే చేశానండి. ఆ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా బాగుంటుందన్నమాట. టీ టైమ్ స్నాక్ అనమాట. చాలా బాగుంటుందండి. ముందుగా మొక్కజొన్న కండ్లు గింజలన్నీ ఒలుచుకొని నానబెట్టుకోవాలి. ఒక 4 అవర్స్ నానితే సరిపోతుందండి. ఇలా నానబెట్టుకున్న గింజల్ని మిక్సీ గిన్నెలో వేసుకుని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి. ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకుని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు 2 ఇంచుల అల్లం ముక్కలు, అలాగే ఒక 7-8 పచ్చిమిరపకాయలు వేసుకొని 2 టీ స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి. వేసుకుని మిక్సీ పట్టుకుని మెత్తగా పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే మొక్కజొన్న పిండిని చేసుకున్నాం కదా, అందులో వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసుకుని, అలాగే పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సరిపడా ఉప్పు వేసుకుని, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరిపిండిని వేసుకోవాలండి. ఈ వరిపిండి వేయడం వల్ల క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. ఇలా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక మనం కలిపి ఉంచుకున్న మొక్కజొన్న పిండిని వడల్లాగా ఒత్తుకొని వేసుకోవాలి. ఇప్పుడు అందరికీ మొక్కజొన్న పొత్తులు ఇంట్లో ఉంటాయి కదండి. వినాయక చవితిలో అందరూ చాలామంది పెట్టుకుంటారు కదా. ఆ కండీలతోనే ఆ మొక్కజొన్న కండీలతోనే నేను అయితే వడలు చేశానండి. చాలా బాగా వచ్చాయి. చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. అందరూ చాలా ఇష్టంగా తిన్నారు. ఇలా 2 వైపులా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసి పక్కన ఉంచుకోవాలి. చాలా బాగుంటాయండి. అందరూ చాలా ఇష్టంగా తింటారు. బొబ్బర్లతోని, అలసందలు, శనగలతోని చేయడం చూసాం కదా. మొక్కజొన్నతో ఇలా వడలు చేసుకోవడం ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇలా పిండిని అంతటినీ కూడా ఇలా వాళ్ళు చేసుకుని ఆయిల్లో వేసుకుని వేయించుకోవడమే. అంతేనండి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా రుచిగా ఉంటాయండి. ఓకేనండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను. చాలా బాగా వచ్చాయండి. చాలా బాగున్నాయి కూడా. లోపల సాఫ్ట్గా, బయట క్రిస్పీగా చాలా బాగున్నాయండి. చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి. నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అన్నది కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.